ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోయాక సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్లో అంటే మా అప్పుడు ఫస్ట్ ఇయర్ 1.5 ఇయర్కి ఎగ్జామ్ ఉండేది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ సంవత్సరంన్నర చదివేవాళ్ళం మేము. 3 కలిపి ఒకేసారి సంవత్సరంన్నర తర్వాత ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు దాన్ని 1 ఇయర్ చేశారనమాట. సో సెకండ్ ఇయర్లో చదివేది సబ్జెక్టు ఫార్మకాలజీ, అంటే డ్రగ్స్ గురించి. ఏ మందు ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి అన్నీ. మందు అంటే ఎలా కనిపెడతారు, దాని ప్రాపర్టీస్ ఏంటి, అది ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, బాడీలోంచి ఎలా బయటకు వెళ్ళిపోతుంది. ఏ మందు అయినా కానీ ఇట్స్ అ ఫారెన్ థింగ్, బాడీ ఉంచుకోదన్నమాట. యూరిన్లో కానీ లివర్ నుంచి కానీ బయటికి పంపించేస్తుంది. మన బాడీ కన్సిడర్స్ ఇట్ యాజ్ ఎ టాక్సిన్. అందుకే మీరు చూడండి, ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ అది ఎలకాలం పనిచేయదు. ఈరోజు పనిచేసిందంటే రేపు బాడీ దాన్ని బయటికి పంపించేస్తుంది, మళ్ళీ రేపు వేయాల్సి ఉంటుంది. సో అట్లా అనమాట. అంటే ఎంత అద్భుతమో చూడండి. మీరు ఏ మందు వేసినా బాడీ బయటికి పంపించేయాలనే చూస్తుంటుంది. సో అందుకని ప్రతిరోజు వేస్తాం. వేసిన మందు లోపలే ఉందనుకోండి, మళ్ళీ 2వ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదుగా. కాబట్టి అట్లా చాలా ఇంట్రెస్టింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. బాడీలో ఏ డ్రగ్ ఎక్కడికి వెళ్తుంది. కొన్నేమో లివర్ దాన్ని బయటికి పంపించేస్తుంటుంది, కొన్నేమో కిడ్నీలోంచి బయటికి పంపించేస్తుంటుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని మందులు ఇవ్వము, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని మందులు ఇవ్వము. అట్లా రకరకాల రూల్స్, రెగ్యులేషన్స్ చాలా డెప్త్లో ఉంటుంది అనమాట ఈ సబ్జెక్ట్ కూడా. ఫార్మకాలజీలో ఇంకా ఎండ్లెస్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వస్తూనే ఉంటాయి. అన్ని మందులు గుర్తుపెట్టుకోవాలి. దానికి ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా బట్టి కొట్టేది ఉంటుందన్నమాట. కొంచెం లాజిక్తో మెకానిజమ్స్ అర్థం చేసుకోవాలి. చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇంకా మనం కొన్ని తప్పదు గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇది గుర్తులేదంటే కుదరదు. ఏబిసిడీలు మర్చిపోతానంటే కుదరద్దా? అలాగే ఎంబీబీఎస్లో కూడా కొన్ని మనం మర్చిపోవటానికి కుదరదు. అలా ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ గురించి సెకండ్ ఇయర్లో. నెక్స్ట్ మైక్రోబయాలజీ అంటే క్రిముల గురించి ఒక పుస్తకం ఉంటుంది. బ్యాక్టీరియా అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, దాని గురించి 1 ఇయర్ చదువుతాం అనమాట. పారాసైట్స్ అంటే ఏంటి, ప్రోటోజోవా అంటే ఏంటి, ఇట్లా మనిషికి జబ్బులు కలిగించే అన్ని క్రిముల గురించి ఉంటుందన్నమాట. సో ఈ క్రిములన్నిటి గురించి తెలిస్తే మనం ఏ క్రిమికి ఏ విధంగా మందులు వాడుకోవాలి, ఏ విధంగా దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, దేనికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, క్రిముల గురించి, దాని బాడీ స్ట్రక్చర్ గురించి, ఆ క్రిమి ఎలా ఉంటుంది, మనం ఇచ్చే డ్రగ్ ఎక్కడెళ్ళి పనిచేస్తాం వల్ల చచ్చిపోతుంది, ఇవన్నీ ఇంట్రికేట్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఇష్టం వచ్చినట్టు క్రిముల గురించి చదవకుండా మనం ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు వాడామనుకోండి, క్రిములు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి అది పనిచేయకపోతే ఉన్న యాంటీబయాటిక్సే మంచి ఒక 10-15 ఉన్నాయి, అవన్నీ పనిచేయలేదనుకోండి, ఏమైపోతాం, మనం ఇన్ఫెక్షన్ వస్తే. సో ఇలాంటివన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎలా వాడకూడదు, ఎలా వాడాలి, ఇవన్నీ ఉంటుందన్నమాట. మైక్రో. నెక్స్ట్ పెథాలజీ, జబ్బుల గురించి. సో డ్రగ్స్ గురించి, జబ్బుల గురించి అండ్ మైక్రోబ్స్ గురించి. అంటే 3 సబ్జెక్టు. మైక్రో, ప్యాథ్ అంటారు. ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ అంటే జబ్బుల గురించి అనమాట. నేను లాస్ట్ టైం నా ఫేవరెట్ బుక్ ఒకటి చూపించాను కదండి, రాబిన్స్ పెథలాజికల్ బేసిస్ ఆఫ్ డిసీజ్. ఎలా చదవాలి స్టడీస్ని, కష్టమైన హౌ టు స్టడీ అనేది ఒక వీడియో చేశాను. చాలామంది పిల్లలకి నచ్చింది, వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చింది. సో నా ఫేవరెట్ బుక్ అనమాట. ఇప్పటికి కూడా ఫోటోగ్రాఫిక్ మెమరీ అనమాట. ఆ పేజ్ తిప్పితే అక్కడే ఉంది, ఇక్కడే రాసుకున్నాం, ఇక్కడే హైలైట్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ అయ్యి మనం మనసులోకి వెళ్ళాల్సినవి ఉంటాయి, గుర్తుంచుకోవాల్సినవి ఉంటాయి. అట్లంతా ప్రిపేర్ చేసుకుని కష్టంగా పేజ్ కష్టంగా కష్టం పెట్టిన పుస్తకం కాబట్టి అట్లాంటివి పడే బుద్ధి కాదనమాట మనకి. చాలాసార్లు నా వైఫ్ అంటుంటుంది, ఇవన్నీ అడ్డాలు ఎందుకు పెడుతుంటావు ఇంట్లో అని. కాకపోతే ఆ పేజీలు తిప్పుతుంటే అరే మన కష్టం కనపడుతూ ఉంటుంది. సో మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అరే ఇంత కష్టపడి చదివాము, ఇంత డిసిప్లిన్గా చదివాము అని. సో అవన్నీ గుర్తుపెట్టుకున్నామని. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా. సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు. ఫస్ట్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. సో వీటిలో ప్రతి దాంట్లో ఒక ప్యాటర్న్ గమనించానండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనాటమీలో గుండె స్ట్రక్చర్ చదువుతాం. ఫిజియాలజీలో గుండె ఎలా కొట్టుకుంటుంది, ఎందుకు కొట్టుకుంటుంది అనేది అన్నీ చదువుతాం. సో బయోకెమిస్ట్రీలో గుండెకి కావాల్సిన కెమికల్స్ చదువుతాం. తర్వాత ఫార్మకాలజీలో గుండె మీద పనిచేసే మందులు చదువుతాం. అంటే ప్రతి సబ్జెక్ట్లో
ఒక గుండె చాప్టర్ ఒకటి ఉంటుంది, కిడ్నీ చాప్టర్ ఒకటి ఉంటుంది, లివర్ చాప్టర్ ఒకటి ఉంటుంది, జనరల్గా తెలియాల్సిన అట్లా అన్నీ కూడా ఒక 20 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీలో కూడా గుండెకి వచ్చే జబ్బులు చదువుతాం. సో ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చాక మనం అన్నీ లింకప్ చేసుకుంటే కానీ మనకి సంపూర్ణ కాన్సెప్ట్ రాదనమాట. కాబట్టి ఒక్కోసారి మేము పెథాలజీ చదివేటప్పుడు పెథాలజీలో కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ గురించి, డ్రగ్స్లో హార్ట్స్ గురించి, ఫిజియాలజీలో హార్ట్ గురించి, ఎనాటమీలో హార్ట్ గురించి 4 ఒకేసారి చదివితే అసలు మన బ్రెయిన్లో భలే కాన్సెప్ట్ వస్తుంది అనమాట. అన్ని చాప్టర్ ఒకేసారి చదివితే. ఈ 4 చదివేస్తే కనుక మనకి యాక్చువల్గా మెడిసిన్ చాలా ఈజీ అయిపోతుంది. ఫైనల్ ఇయర్ అంతా ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ జబ్బుని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఫండమెంటల్ బేసిస్, ఫౌండేషన్ అంతా కూడా వీటిలో ఉంటుందన్నమాట. అట్లా కోరిలేట్ చేసి చదువుకోవటం. మనం ఈ కాలంలో పిల్లలు చూస్తున్నాను ఎలా చదువుతున్నారు ఏంటి అనేది. దే ఆర్ ఆల్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుకుంటున్నారు. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ ఈజ్ ఓకే. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ పాస్ అవ్వాలి, చదవాలి, దట్స్ ఓకే. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవటం, లింకప్ చేసి చదువుకోవటం, పేషెంట్ చూసి అదే పుస్తకాల్లో వచ్చి చదువుకోవటం, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు జన్మలో మర్చిపోరు. ఎందుకంటే ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. ఏనుగుని చూడకుండా ఏనుగురి గురించి ఎంత పెద్ద పుస్తకం చదివినా మనం ఏనుగుని గురించి రాయలేము. అది ఎలా నడుస్తుంది ఏంటి అనేది. అదే ప్రాక్టికల్ అనమాట. చిన్నపిల్లోడు ఏనుగే చూడలేదనుకోండి, వాడి గురించి ఒక గంట సేపు మీరు చెప్తారు ఏనుగు గురించి, వాడికి ఏమన్నా ఎక్కుద్దా? ఎక్కదు. కానీ పిక్చర్స్ చూపించి, వీడియోస్ చూపించి, ప్రాక్టికల్గా ఏనుగుని చూపిస్తే వచ్చే కాన్సెప్ట్ వేరుంటుంది. కాబట్టి అట్లా మనం జబ్బులు గురించి చదివేటప్పుడు కానీ, వీటన్నిటి గురించి కానీ, ఒక డ్రగ్ని బట్టి కొట్టాలంటే కష్టం. అదే డ్రగ్ పేషెంట్ వాడుతున్నారనుకోండి, అప్పుడు పేషెంట్ ఒక 2 డౌట్స్ అడిగారు అనుకోండి, ఈ డ్రగ్ ఎలా వాడాలి, ఇది ఎలా తీసుకుంటే మంచిది ఏంటి, అప్పుడు మనం బాగా చెప్పగలుగుతాం. అది గుర్తుండిపోద్ది. ఓహో, మన ముందు ఒక పేషెంట్ ఉన్నారు కాబట్టి మనకి బాగా గుర్తుంటుంది అనమాట. సో అట్లా ఈ కోరిలేషను, ఇంటిగ్రేషన్ చేసుకుని ప్రాక్టికల్ వేలో చదువుకుంటే కనుక ఎప్పటికీ మనకి చాలా బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది కదండి. థర్డ్ ఇయర్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.